హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో అంటే 11th డే ఏం జరిగిందో చెప్తాను. సో స్టార్టింగే బిగ్ బాస్ హౌస్లో తెలుగు బిగ్ బాస్ కాబట్టి అందరూ తెలుగులో మాట్లాడుకోవాలి. చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అలాగే సంజనాతో సహా, కెప్టెన్గా ఉన్న సంజనాతో సహా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఇది హర్షించదగ్గ విషయం కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇక అందరూ కూడా బిగ్ బాస్ సారీ చెప్పారు, తెలుగులోనే మాట్లాడుతూ ఉంటూ కూడా చెప్పారు. ఇక భరణి ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ మొన్న ఒక టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్లో ఇమాన్యుల్ని గట్టిగా పట్టుకుని భరణి ఆపేయడం జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరూ నేను మానసికంగా అంటే శారీరకంగా నిన్ను ఆపి గెలిచానేమో తప్ప మానసికంగా ఓడిపోయిన ఇమాన్యుల్ అంటూ చెప్పడం కూడా జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా డే 1 నుంచి కూడా వాళ్ళ దగ్గర బాండింగ్ అయితే చాలా బాగుంది. ఇమాన్యుల్ కానీ భరణి కానీ ఏ రోజు కూడా అరుచుకోవటాలు లేవు, ఏమీ లేదు. ఒక బ్రదర్ రిలేషన్ అయితే ఉంది. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా చక్కగా ఉంది. బిగ్ బాస్లో సెకండ్ కెప్టెన్కి అర్హులవటానికి ఒక టాస్క్ అయితే పెట్టారు. టాస్క్లో వాళ్ళందరినీ హౌస్ వాళ్ళందరూ సెలెక్ట్ చేయాలి. ఒక టీమ్గా ఏర్పడి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటం జరిగింది. ఆ టాస్క్ అయితే జరుగుతుంది. దానిలో భాగంగా వార్నర్స్ టాస్క్ అయితే గెలిచింది. వార్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచారు. ఆ గెలిచినప్పుడు వాళ్ళు ఒక ముగ్గురిని అయితే ఎంచుకోవాలి. ఆ ముగ్గురు కూడా భరణి, మనీష్ మహర్షి, అలాగే వీళ్ళ నలుగురికి కూడా చిన్న టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. ఈ నలుగురు కూడా ఎవరైతే ఉన్నారో నలుగురిని కూడా వైట్ టీషర్ట్లు వేశారు. ఒక కలర్ రంగు డబ్బాలు అయితే పెట్టారు. ఈ నలుగురు కూడా ఒక టాస్క్ రంగు పడుద్ది అనే టాస్క్ పెట్టడం జరిగింది. ఈ నలుగురు కూడా ఒకరికొకరు రంగు పూసుకోవాలి. ఎవరికైతే తక్కువ రంగు ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు, ఎవరికైతే ఎక్కువ రంగు పడుతుందో అంటే ఎవరిని రాస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. వాళ్ళు కూడా ఒక సెకండ్ వీక్ కెప్టెన్గా అర్హులు అవుతారు. తర్వాత టెంపరీ హౌస్ ఓనర్గా ఉంటారు. ఇది టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ పేరు రంగు పడుద్ది. అలాగే ఫస్ట్ రౌండ్లో వచ్చేటప్పటికి మనీష్ మహర్షి మీద ఎక్కువ రంగు రాయటం జరిగింది. ఆ రంగు రాయిస్తే అతను ఎలిమినేట్ అయ్యాడు. ఈ టాస్క్కి సంచాలకుగా రీతు చౌదరి ఉండటం జరిగింది. అయితే సెకండ్ వచ్చేటప్పటికి భరణి టాస్క్లోంచి ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకు అవుట్ అయ్యాడంటే అతను బజర్ నొక్కే లోపే రంగు రాయాలి. బజర్ నొక్కినా కూడా 3 times రంగు రాశారనే చెప్పి రీతు చౌదరి అతన్ని గేమ్లోంచి అవుట్ చేసింది. ఇక ఫైనల్ వచ్చేటప్పటికి డిమాండ్ పవన్ అలాగే ఇమాన్యుల్ వీళ్ళిద్దరి మధ్య టఫ్ గేమ్ అయితే జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ రంగు రాశారు, అభ్యర్థి ఆపోజిట్ వ్యక్తికి ఎవరు రాశారు అనేదే టాస్కు. ఫైనల్గా ఇమాన్యుల్ కొంచెం ఫాట్గా ఉంటాడు కాబట్టి డిమాన్ అయితే యంగ్స్టర్ కాబట్టి డిమానే గెలిచాడు. అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, సెకండ్ వీక్ కెప్టెన్గా డిమాన్కి అప్ బిగ్ బాస్ పవర్స్ ఏదైతే ఉన్నాయో కెప్టెన్సీ బ్యాడ్జ్ కూడా అప్ చెప్పడం జరిగింది. దీనికంటే ముందు రోజు జరిగింది రీతు చౌదరి ప్లస్ డిమాండ్ పవన్ని రీతు చౌదరి చిన్నగా ఫ్లడ్ చేస్తుంది. చాక్లెట్ అడిగితే సంజన ఇవ్వదంటే సంజనకి చెప్పు నేను తీసుకొస్తానని చెప్పి దొంగచాటుగా చాక్లెట్ కూడా రీతు చౌదరికి ఇవ్వడం జరిగింది. ఇస్తూ ఒక మాట అన్నాడు, నెక్స్ట్ వీక్ కెప్టెన్ నేనే అవుతాను చూస్తూ ఉండన్నాడు. అన్నట్టుగానే డిమాండ్ పవన్ నెక్స్ట్ వీక్ కెప్టెన్ అయ్యాడు. అలాగే సంచాలక్ కూడా రీతు చౌదరి ఉంది. ఇక ఎవరెవరు ఎలా ఆడారు అనే విషయానికి వస్తే యాజ్ యూజువల్గానే ఫ్లోరా సైని, సుమన్ శెట్టి వాళ్ళ దగ్గర మీదే అబ్జెక్షన్స్ ఉన్నాయి. ప్రియా కూడా, తర్వాత దమ్ము శ్రీజ కూడా, వీళ్ళు కూడా ఏందో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు గేమ్ జరుగుతున్నంతసేపు కూడా కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ అరుస్తూ ఉన్నారు. ఇక్కడ గేమ్ స్పిరిట్ ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అది సంజనాతో సహా భరణితో సహా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ హౌస్లోకి మీరు వచ్చారంటే మీరు సెలబ్రిటీ అయితేనే వస్తారు, కామనర్స్ అని అన్నారు తప్ప మీరు కూడా సెలబ్రిటీనే అని చాలాసార్లు చెప్పడం జరిగింది. మిమ్మల్ని మేము ఎప్పుడు కామనర్స్గా చూడటం లేదు అని కూడా చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఫైట్ జరుగుతున్నప్పుడు ఇమాన్యుల్కి ఫైట్ జరుగుతున్నప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఎందుకు అంటారు? ఇదొకటి తప్పు, అందరూ గమనించాలి. ఇక ప్రియా దమ్ము శ్రీజ వచ్చేటప్పటికి ప్రతిదానికి అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఈ ఇష్యూని పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే సరైన గేమ్ ఫ్లోలో అయితే వెళ్ళట్లేదు, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి కల్పించుకు మాట్లాడాలని మాట్లాడుతున్నారే తప్ప అసలు పాయింట్ అయితే మర్చిపోతున్నారు. ఇక ఫైనల్గా వచ్చేటప్పటికి డిమాండ్ పవన్ అతనికి భరణికి పట్టలేదు. సో భరణికి ఏమైనా కష్టకాలం అవుతుందా అంటే ఏమో చెప్పుకోలేదు. ఎందుకంటే అతనికి డే 1 నుంచి కూడా స్ట్రైట్ దగ్గర నుంచి కూడా డే 1 నుంచి కూడా పట్టలేదు. భరణి కూడా ఫస్ట్ రౌండ్లోనే నామినేట్ చేయడం కూడా జరిగింది డిమాండ్ పవన్ని. తర్వాత నుంచి అతను నామినేట్ చేస్తూ వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య అయితే టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. పైకైతే అందరూ బాగానే మాట్లాడుకుంటున్నారు కానీ లోపలికైతే ఫైట్ అయితే నడుస్తుంది. ఇక సంజన చాలా బాగా ఆడుతుంది. ఫ్లోరా సైని, సుమన్ శెట్టి మళ్ళీ ఆటను ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కనిపిస్తున్నారు తప్ప తర్వాత కనిపించట్లేదు. ఓట్లు అయితే పడుతున్నాయి కానీ ఆటలో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. డిస్కషన్స్లో పాల్గొనట్లేదు. టాస్క్లో కూడా వీళ్ళు ఉండట్లేదు.
ఇది చాలా ఎఫెక్ట్. ఇవాళ 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, తర్వాత రోజు ఆడియన్స్ కూడా వీళ్ళు ఉన్నారా, గేమ్లో ఉన్నారా లేదా అని ఆలోచిస్తారు. ఫ్లోరా సైని కానీ సుమన్ శెట్టి కానీ ఆలోచించుకోవాలి. ఇక రీతూ చౌదరి మంచి కంటెండర్. ఫస్ట్ దగ్గర నుంచి చెప్తాను వస్తున్నాం. గేమ్ అయితే పర్ఫెక్ట్గా ఆడుతుంది, అటు ఫ్లట్ చేస్తుంది, ఆడుతుంది, ఎమోషన్ చూపిస్తుంది, ఏడుస్తుంది, అన్నీ చెప్తుంది. రీతూ చౌదరి బాగా ఆడుతుంది, భరణి బాగా ఆడుతున్నాడు, ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు, సంజన బాగా ఆడుతుంది. ప్రియా వచ్చేటప్పుడు అటు ఇటుగా బ్యాలెన్స్డ్గా ఏంటంటే అవసరమైన విషయాలు టాపిక్ని పైకి తేకుండా చిన్న విషయాలు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు, తర్వాత ఏదో చిన్న విషయం థమ్స్అప్ పోయింది, ఆ వస్తువు ఎవరు తీశారు, ఈ వస్తువు ఎవరు తీశారు, ఈ టాపిక్ల మీద వెళ్తుంది తప్ప అవసరమైన టాపిక్లు అయితే లేవనెత్తట్లేదు. దమ్ము శ్రీజ కూడా ఏమన్నా జరుగుతుంటే దాన్ని బట్టి హైలైట్ చేస్తున్నా తప్ప కంటెంట్ ఏదైనా మంచి కంటెంట్ ఉంటే దాని గురించి మాట్లాడదామని ఆ ఫ్లో అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్గా అయితే బిగ్ బాస్ మీద లెవెంత్ డేలో ఏం జరిగిందో అనేది ఆ బిగ్ బాస్ 11th డే మీద నా రివ్యూ. సో మీకు బిగ్ బాస్ హౌస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. సో నా రివ్యూ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.